నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీతో చర్చించబోతున్న అంశము, అలాగే మీకు చెప్పబోతున్న అంశము, ఒక రెహమాన్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన అంశము. మీకిక్కడ ఫోటోస్‌లో కనిపిస్తూ ఉంది. రెహమాన్ అనే వ్యక్తి. ఇతన్ని మీరు క్లియర్‌గా చూడండి. అలాగే దీని కిందున్న వార్తను ఒకసారి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ అందరి దృష్టికి కూడా ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. సొసైటీలో అనేక రకాల అంశాలు జరుగుతూ ఉన్నాయి. అత్యాచారాలకి సంబంధించి. సో, ఈ అత్యాచారాలకి సంబంధించిన అంశాలు అనంటే మనము ప్రకృతిలో 2 రకాల జాతులుంటాయండి. 2 రకాల అంటే మనిషికి సంబంధించినవి 2 రకాల వెర్షన్స్ ఉంటాయి. ఫీమేల్ అలాగే మేల్‌కి సంబంధించినవి. సో, ఫీమేల్ మేల్‌తో ఉంటారు. మేల్ ఫీమేల్‌తో ఉంటారు. ఇది ఒక లైఫ్ సైకిల్ కాంబినేషన్. అంటే సృష్టి రహస్యము అలాగే పెళ్లిళ్లు చేసుకున్న, ప్రేమించిన, పిల్లల్ని కన్నా గూడా ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి జీవితం అంతా కొనసాగుతూ ఉంటుంది మనుషులకి. కానీ మనుషుల రూపంలో ఉన్న ఇలాంటి మానవ మృగాలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి పిల్లలతో సంబంధం ఉండదు. ముసలి వాళ్ళతో సంబంధం ఉండదు. అది మనిషా, చిన్నారుల, స్త్రీల, జంతువుల, వృద్ధుల, వికలాంగుల, లేదు అనంటే రెండిటికి సంబంధించకుండా మధ్యలో ఉన్న వాళ్ళ, ఇలాంటివి కూడా సంబంధం లేకుండా వీళ్ళకి ఆ టైంకి ఏది కావాలో, ఏదైతే ఒక కామ వాంఛతోని రగిలిపోతూ ఉంటారో, అక్కడ వస్తువుతోని సంబంధం లేదు. అక్కడున్నది వస్తువా, గోడా, లేదంటే జంతువా, లేదంటే అది చెట్టా, కాగితమా ఏం లేవింక. అక్కడ వస్తువు కాన్సెప్ట్ ఒకటే. కామం. కామం అనే కాన్సెప్ట్ అది అక్కడున్న కామం అనే వాళ్ళ కాన్సెప్ట్‌కి ఆ కాన్సెప్ట్‌లోని ఆ థింగ్ ఏదైనా కూడా వాళ్ళు ఆ టైంలో దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నమే చేస్తారు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు చాన్నాళ్లుగా. చాలా సంవత్సరాల నుంచి గూడా ఇది మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రస్తుతం తీసుకుంటే మనం ఆడపిల్లల మీద అత్యాచారాలు చూస్తున్నాము. అలాగే వృద్ధుల మీద అత్యాచారాలు చూస్తూ ఉన్నాము. రకరకాల అంశాలు చూస్తూ ఉన్నాము. కానీ జువైనల్ హోమ్స్ ఏదైతే ఉంటాయో ఈ జువైనల్ హోమ్స్‌కి సంబంధించి చిన్నారుల్ని పెట్టే హోమ్స్ ఏవైతే ఉంటాయో బాల నేరస్తుల్ని పెట్టే హోమ్స్. ఈ హోమ్స్‌లో గూడా చిన్నారుల పైన అనేక రకాల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మనకి అనేక రకాల కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. మరి జువైనల్ హోమ్స్‌లో మనం ఎందుకు పెడతాము? అసలు జువైనల్ హోమ్స్‌కి ఎందుకు చిన్నారులు ఎందుకు వెళ్తారు? వీళ్ళు బాల నేరస్తులుగా ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు చిన్ననాటి వయసులో వాళ్ళకి భవిష్యత్తు పాడవకుండా వాళ్ళు చేసింది వాళ్ళకి అవగాహన ఉండదు. ఇది నేరము, ఇది హత్య, లేకపోతే ఇది చేయకూడని పని అని ఇలాంటి అవగాహన వాళ్ళకుండదు కాబట్టి, ఈ అవగాహన కల్పించడానికి వాళ్ళని జువైనల్ హోమ్స్‌లో ఉంచుతూ ఉంటారు. దాదాపు 11 ఏళ్ల నుంచి పైబడిన పిల్లల్ని గాని, ఇలా చిన్నారుల్ని జువైనల్ హోమ్‌కి పంపిస్తారు. మరి పంపించినప్పుడు ఏవైతే జువైనల్ హోమ్స్ ఉంటాయో దీనికి సంబంధించి అక్కడ అధికారులుంటారు. వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే కొన్ని బాలలకి సంబంధించిన హక్కుల సంఘాలు, సంస్థలు ఏవైతే ఉంటాయో వీళ్ళు తరచూ వాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు. తరచూ వాళ్ళకి సంబంధించిన ఏవైతే రోజువారీ అంశాలుంటాయో వాళ్ళకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి, వాళ్ళ మైండ్ సెట్స్‌కి సంబంధించి, సైకలాజికల్ డిజార్డర్స్‌కి సంబంధించి, వాళ్ళని ఎలా అయితే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఒక పద్ధతిలోన తీర్చిదిద్దాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఇలాంటి సంస్థలన్నీ కూడా వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడుతూ ఉంటాయి. వాళ్ళని బాల నేరస్తులు అనే ఒక మచ్చ నుంచి బయటికి తెచ్చేందుకే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ప్లేసెస్‌లో గూడాను దానికి ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వాళ్ళు, ఆ పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన వాళ్ళు, రక్షణగా ఉండాల్సిన వాళ్ళు కూడా లైంగికంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు కరెక్టు? దట్ టూ చిన్న పిల్లలు, బాలురు, మగవారు దాడి చేయడము. ఒక మగ వ్యక్తి మేల్ పర్సను మేల్ మీద దాడి జేయడము. ఇది అసలు ఎటుపోతుంది సమాజము? అసలు కామంతో కళ్ళు మూసుకుపోవడం కన్నా ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే ఇలాంటి వాళ్ళకి వాడడానికి గూడా పదాలు దొరకడం లేదు. మరి ఇలాంటి వాళ్ళని విచారణ పేరుతోని లేదంటే ఇంకొకటి అసలు ఒక్కసారి కేసు ప్రూవ్ అయింది. ఒక్కసారి తప్పు చేశాడు అని అంటే ఇలాంటి వాళ్ళని కఠినంగా వెంటనే శిక్ష అమలు చేయాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా గళమెత్తుతున్న పరిస్థితి. ఎందుకు అనంటే జువైనల్ హోమ్స్ అంటేనే ఆల్‌మోస్ట్ ఆళ్ళకి ఒక పెద్ద శిక్ష లాంటిది వాళ్ళకి. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరమైపోతారు. సో, వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసే ఒక సర్కమ్‌టెన్సెస్‌లో ఉంటారు గాబట్టి, మరి వాళ్ళ మీద దాడి చేయడము అనేది మాత్రం ఎంతవరకు కరెక్టు అని జెప్పేసి నిలదీస్తూ ఉన్నారు. మరి దీనిపైన అసలు ఎక్కువగా ఇలాంటి అంశాలను నీరు కార్చకుండా త్వరితగతిన ఇలాంటి కేసెస్‌ని హ్యాండిల్ జేసి ఇలాంటి వారికి తొందరగా శిక్ష పడేలాగా చేయాలని కోరుతూ ఉన్నారు. మరసలు ప్రస్తుతానికి ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాము. సో, ప్రస్తుతానికి ఈ అంశం గురించైతే అందరికీ అవగాహనలో ఉంది. హైదరాబాద్‌లోని సైదాబాద్ బాల సదన్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గూడా
కలకలం రేపుతూ ఉంది. మరి ఈ ఘటనపై బాలసదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ దర్యాప్తు, అలాగే అధికారి మైథిలి కూడా మహిళా సూపరింటెండెంట్. సో, ఆవిడ కూడా స్పందించారు. మరి ఈ కేస్‌కి సంబంధించి ఇందులో భాగంగా వాళ్ళు అనేక రకాల వివరాలు సేకరించారు. సదరు బాలుడి పైన ఏదైతే అత్యాచారానికి పాల్పడ్డాడో, ఆ బాలుడు చెప్పలేక తన స్నేహితులకి దీన్ని వివరించాడు. మరి ఈ స్నేహితులకి వివరించినప్పుడు, ఈ స్నేహితులు ఒక ముగ్గురు, నలుగురు స్నేహితులకి ఇలా జరిగింది అని చెప్పాడు తప్ప, కుటుంబ సభ్యులకైతే తను వివరించలేకపోయాడు, భయపడ్డాడు. అలాగే వెళ్ళడానికి కూడా భయపడ్డాడని తెలుస్తోంది. ఇది అక్టోబర్ 11వ తేదీన ఈ లైంగికంగా దాడి జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేసినట్లుగా గూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అలాగే బాధిత బాలుడు పైన అత్యాచారం చేసింది అక్కడ ఎవరైతే స్టాఫ్ గార్డ్‌గా ఉంటాడో, ఇప్పుడు మనం ఫోటోల్లో చూస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, చూడ్డానికి చాలా పద్ధతిగా, చాలా నిదానంగా, చాలా ప్రశాంత వదనంతో కనిపిస్తూ ఉన్నాడు. ఈయన చూడ్డానికి చాలా జెన్యూన్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆ జెన్యూనిటీగా కనిపించే వారి వెనుక ఇంతటి దారుణమైన ఘటనలకి పాల్పడే ఒక క్రూరమైన మృగం కన్నా హీనంగా, ఇంకా మృగాలు కాస్త నయమే, మృగం కన్నా హీనమైన చర్యలకి పాల్పడుతున్నారని వీటిని చూస్తే అర్థమవుతుంది. మరి జువెనైల్ హోమ్స్ లోనే ఇలా జరిగితే సెక్యూరిటీస్ ఉంటాయి. వాళ్ళ పోలీసుల ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే అనేక సంస్థలకి అనుసంధానంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వాటిలోనే జరుగుతూ ఉంటే సామాన్యంగా స్కూల్‌కి పంపించే పిల్లలు, లేదంటే కొంతమందిని అనాథాశ్రమాల్లో వేస్తూ ఉంటారు. మరి అలా అనాథాశ్రమాల్లో పెరిగే బాలబాలికల పైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ కేస్‌కి సంబంధించి ప్రస్తుతానికి మొత్తం ఈ కేసంతా పూర్వపరాలను పరిశీలించుకుంటే ఒక్క బాలుడు ఎవరైతే విక్టిమ్ అబ్బాయి ఉన్నాడో తనపైన ఆ ఒక్క బాలుడి పైన మాత్రమే దాడి జరిగింది అని చెప్పేసి ఎంక్వైరీలోని, అంటే పరీక్షల నిమిత్తము వాళ్ళని పంపించిన నేపథ్యంలోని ఒక్క బాలుడి మీద అయితే ప్రస్తుతానికి ఈ దాడి జరిగింది అనైతే రుజువైనట్టుగా గూడా మనకి తెలుస్తూ ఉంది. సమాచారం అందింది. మరి మిగిలిన వారిపైన ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమందున్నారు? ఎంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు? అని పూర్వాపరాలన్నింటినీ గూడా ఇప్పుడు వెలికి తీస్తూ ఉన్నారు. మరి ఈ కేస్‌కి సంబంధించి ఇంకా ఇలాంటి లైంగిక దాడులు ఎన్ని జరిగి ఉంటాయి అని చెప్పేసి ఈ కేస్‌ని చాలా గట్టిగా తీసుకొని, చాలా స్ట్రాంగ్‌గా తీసుకొని ఈ కేస్‌ని పరిశీలిస్తూ ఉన్నారు. మరి ఈ ఘటనకి సంబంధించి గ్రీవెన్స్ బాక్స్‌ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి ఇలాంటి పరిస్థితుల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదని సయ్యద్ ఆఫ్జల్ స్పష్టం చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మరోవైపు అలాగే మహిళా సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో దర్యాప్తు అధికారిని మైథిలి. ఈ మైథిలి గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. లైంగికంగా దాడి ఘటన పైన తనను దర్యాప్తు అధికారిగా నియమించారని ఆవిడ చెప్పారు. అలాగే బాల సదన్‌లో విచారణ చేపట్టి పలువురు పిల్లలకి సంబంధించి వాళ్ళందరితో కూడా మాట్లాడామని చెప్పారు. ఎందుకంటే ఎవరెవరిపైన అత్యాచారం జరిగింది అసలు, ఎందుకంటే చిన్నారులు అసలు ఇది చెప్పొచ్చా? చెప్పకూడదా? అని ఒక బిగ్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. వాళ్ళు భయానికి గురవుతారు. ఇది చెప్పాల్సిన అంశమా? కాదా? అని. వాళ్ళు కూడా ఒక రకమైన శారీరక నొప్పికి, శారీరక బాధకి గూడా గురవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని తట్టుకోగలిగి, దాన్ని చెప్పాలా వద్దనే ఒక సైకలాజికల్ డిజార్డర్‌తో ఉండే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరి ఇలా ఎంతమంది ఉండి ఉంటారు అని కూడా పిల్లలందరినీ కూడా ఎంక్వైరీ చేశామని చెప్పారు. మరి దీనికి సంబంధించి మైథిలి